Bison movie written and directed by Mari Selvaraj and the casting are Dhruv Vikram, Amir Sultan, Lal and Pasupati. చూస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఇదేమైనా బయోపికా అని. ఒకసారి చెక్ చేద్దామని చూస్తే మారీ సెల్వరాజ్ గారి చిన్నప్పటి ఫ్రెండ్ మనతి గణేశన్. ఈయన ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్. ఆయనకి సంబంధించి కొన్ని విషయాలు తీసుకొని ఫిక్షనల్ స్టోరీ క్రియేట్ చేశారంట. ఇప్పుడు సినిమాకి మెయిన్ పిల్లర్స్ గురించి మాట్లాడాలి. క్యారెక్టర్ రైటింగ్. రాసిన ప్రతి ఒక్క రోల్ ని ఏదో వీడి హీరో, వీడి విలన్, వీడి కమీడియన్, వీడి కాస్ట్యూమ్స్ ఇవి అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్కి లైఫ్ ఇచ్చారనిపించింది. ఎందుకు అలా అంటే, సపోజ్ హీరో రోల్ తీసుకుంటే తన లైఫ్ ఎలాంటిది, తన ప్రొఫెషన్ ఏంటి, తను ఉండే ప్లేస్ ఏంటి, దాన్ని బట్టి ఆ చుట్టూ సరౌండింగ్స్ అనేది ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఇది వరకు మూవీస్ లో ఎలా ఉండేదంటే హీరో మిడిల్ క్లాస్ అంటారు కానీ రిచ్ బట్టలు వేస్తారు. అలాగే ఫైట్ సీక్వెన్స్ కూడా హీరో క్యారెక్టర్ ని హైలైట్ చేయాలి అన్నట్టు కాకుండా ఆ రోల్ వాడు ఎలాంటి వాడు అని దాన్ని బేస్ చేసుకొని ఫైట్స్ డిజైన్ చేయటం. రైటింగ్ గురించి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నామంటే, ఒక్కరి ఫేస్ లో స్మైల్ ఉండదు, ఎవరి ఫేస్ లో స్మైల్ ఉండాలి, ఎవరికి ఉండకూడదు, అది ఏ టైంకి రావాలి అనేది కూడా ప్లాన్ చేసి రాశారు. ప్రతి ఒక్కరి రోల్లో వాళ్ళు ఏం చేయాలో అవి కరెక్ట్ గా జస్టిఫై చేశారు. దానివల్లే అనుకుంటా ఒరిజినల్ ఫీల్ వచ్చింది. ఇంకో ఇద్దరి రోల్స్ లాల్ అండ్ అమీర్ సుల్తాన్ గారు. ఇద్దరు ఒకే పాయింట్ మీద ఉన్న వాళ్ళలో కూడా ఒక పాజిటివ్ షేడ్ ని ప్రొజెక్ట్ చేయటం ఆ క్యారెక్టర్ కి పీక్ మూమెంట్. మనం విలన్ నుండి మంచిగా ఎక్స్పెక్ట్ చెయ్యం, బట్ ఇక్కడ విలన్ అని అనలేం, కానీ చేసేది నెగిటివ్ షేడ్ అయినా మంచికి సంబంధించి మాత్రం మంచిగానే ఉండాలి అనేది ఇద్దరి క్యారెక్టర్. ఆ పాయింట్ ఇంప్రెస్ చేసింది. అండ్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ గారి గురించి, మీరు మొదటి సినిమా నుండి ఒకటే చూపిద్దాం అనుకున్నారు, ఎక్కువ తక్కువ అనే ఐటమ్. ఈ ఐటమ్ చాలా వరకు అందరూ టచ్ చేయరు, ఎందుకంటే ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ తీసినా ఆడియన్స్ కి నచ్చేలా తీయడానికి ట్రై చేస్తారు తప్ప రా ఫీల్ ఇవ్వరు. మీరు మాత్రం అందులో ఎక్స్పర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే టైప్ చేస్తున్నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే మీ టేకింగ్ అలా ఉంటుంది. మీరు తీసిన మూవీస్ లో గమనించింది ఏంటంటే, పరియేరం పెరుమాల్లో కాలేజ్ లైఫ్, వజాయ్లో బనానా బిజినెస్, మామనంలో పాలిటిక్స్, ఇప్పుడు బైసన్ మూవీలో కబడ్డీ. ఇలా మీరు చూపించాలనుకున్న పాయింట్ కి ఒక కొత్త ప్రొఫెషన్ యాడ్ చేసి చాలా డెప్త్ గా చూపించారు. ప్రతి ఒక్కటి ఎక్కడానికి మెయిన్ రీజన్ స్క్రీన్ ప్లే. స్టార్ట్ అవ్వడమే డిఫరెంట్ అప్రోచ్ తో మొదలు పెట్టారు. ప్రతి మూవీలో ఏమనిపిస్తుందంటే ఇలా కూడా ఉంటాయా అని అలాంటి సీన్స్ చూపిస్తారు. అండ్ ఆ కట్స్ కానీ, ఎడిట్స్ కానీ, షార్ట్స్ అండ్ ఆ ట్రాన్సిషన్ ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్ గా చూపించారు. ఇప్పుడు మూవీలో మైనస్ పాయింట్స్ అంటే తమిళ్ లాంగ్వేజ్. ఒకటి కంప్లీట్ గా తమిళ్లో రిలీజ్ చేయండి, లేదంటే తెలుగులో చేస్తే అది కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయండి. రీజన్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో తమిళ్ టెక్స్ట్ యూజ్ చేశారు. అది ఎందుకు యూజ్ చేశారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆడియన్స్ కి తెలియాలి కదా. ఇప్పుడు అది కొంతమందికి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అర్థం కాకపోయినా పర్లేదు, సినిమా పోయినా పర్లేదు అంటే నో ఇష్యూ. బట్ సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే బెటర్. ఎందుకంటే సినిమా పీక్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు అది పెద్ద ఇష్యూ అవ్వదు, బట్ కొన్నిసార్లు అది అర్థం కాకపోతే అదే మేజర్ ఇష్యూ అయ్యింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.